తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ద్వాదశ రాశుల్లో భాగంగా తులారాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఎలా ఉండబోతోంది, పరిహారాలు ఏం పాటించాలి, మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురుగారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు తులారాశిలో జన్మించిన వారికి ఎలా ఉండబోతోంది ఒకసారి తెలియజేస్తారా? ద్వాదశ రాశులలో భాగంగా తులారాశి వారికి 1వ తారీఖు ఫిబ్రవరి నుంచి 15వ తారీఖు ఫిబ్రవరి వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశి నుంచి 4వ ఇంట రవి బుధుడు, 5వ ఇంట శని, 6వ ఇంట శుక్రుడు రాహు మరియు 8వ ఇంట గురు వక్రీకరించి, 9వ ఇంట కుజుడు స్తంభించి వక్రీకరించి ఉండడం, 12వ ఇంట కేతు. వెరసి చూసుకున్నట్లయితే గ్రహస్థితిగతులు అంతంత మాత్రంగానే అనుకూలిస్తున్నాయి. ప్రధానంగా జాగ్రత్తలు పడాల్సినటువంటి సూచన ఈ 15వ తారీఖు వరకు అని తులారాశి వారికి చెప్పబోతుంది. కానీ గ్రహ సంచారములు మాత్రం కొంత అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు. కాబట్టి అనుకూలంగా ఏ రోజులు ఉన్నాయి, ప్రతికూలతలు ఏ రోజుల్లో ఉన్నాయి, అలాగే ఈ గ్రహ సంచారం గ్రహ స్థితిగతులు అనుకూలంగా లేనప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి, ఏ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి మంచి జరుగుతుంది, ఏ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి మంచి జరగదు, ఉద్యోగస్తులకు ఎలా, ఇలా అనేక రంగాలలో ఉన్నటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో క్లుప్తంగా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ప్రధానంగా రవి బుధుల చతుర్థ స్థాన స్థితి, ఇది ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరికైనా కానీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉండబోతున్నాయి. బాగా కష్టపడితే తప్ప అధికారుల యొక్క అండదండలు పొందలేరు, అధికారుల యొక్క అభిమానాన్ని పొందలేరు. ముఖ్యంగా నిరుద్యోగస్తులకి బాగా కష్టపడాల్సిందే. కానీ 12వ తారీఖు వరకు మాత్రమే ఇట్లాంటి పరిస్థితులు. 12వ తారీఖు తర్వాత పరిస్థితులు మారబోతున్నాయి. చక్కటి అవకాశాలు అనేటువంటి ముందు ఉంటాయి. తర్వాత మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉద్యోగస్తులకి 12వ తారీఖు తర్వాత గోచరమవుతుంది. ఇక పంచమ స్థానంలో శని స్థితి పొంది ఉండడం, ఇది ప్రధానంగా ఈ గ్రహ ప్రభావంలో ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండదు, ముందుగా అసలు ప్రేరణ అనేటువంటిది ఉండదు, స్పోర్టివ్నెస్ అనేటువంటిది ఉండదు. ఇక 6వ స్థానంలో శుక్రుడు రాహువు, ఇది ప్రధానంగా గమనించదగినటువంటి అంశము. ఈ శుక్రుడు రాహు యొక్క ప్రభావము ఈ యొక్క తులారాశి వారికి కొంత విపత్కర పరిస్థితులు. అంటే ఏంటి, అనవసరంగా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి, ధనాన్ని నష్టపోవాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మీరు మొహమాటానికి పోయి డబ్బులు మీరు అప్పుగా ఇచ్చేస్తారు, తద్వారా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. ముఖ్యంగా స్త్రీలతో వాగ్వివాదాలు పెరిగే అవకాశాలు గోచరమవుతున్నాయి. గురువు ఒక్కడు మాత్రం కొంత యోగిస్తున్నాడు. అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ కూడా వక్రీకరించినటువంటి ప్రభావం చేత మీరు నిజాయితీగా కష్టపడి పనిచేసినా, అలాగే దైవానుగ్రహాన్ని పొందుతూ మీరు కనుక జీవితంలో ఉన్నట్లయితే ఈ 15 రోజుల పాటు దైవానుగ్రహం మీకు సంపూర్ణంగా కలిగి మీరు సమస్యల నుంచి బయటపడతారని చెప్పవచ్చు. ఇక కుజుడు యొక్క 9వ స్థానంలో వక్రీకరించి స్తంభించి స్థితి పొంది ఉండడం కారణం చేత ప్రధానంగా ఈ న్యాయవాద సంబంధమైనటువంటి విషయాల్లో కొంత ప్రతికూలతలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆస్తుల పంపకాల విషయాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు, వాగ్వివాదాలు జరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. తాత ముత్తాతల ఆస్తికి సంబంధించినటువంటి విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పవచ్చు. ఇక 12వ ఇంట కేతువు, 6వ ఇంట రాహు ప్రభావం. మీరు ఎంత గొప్పగా పోరాట పటిమతో మీరు ప్రయత్నం చేసినప్పటికీ కూడా కేతు యొక్క ప్రభావం వలన కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి ప్రయత్నాలు చేస్తే వివాహం నిశ్చయం అవుతుంది. ఇక ముఖ్యంగా విద్యార్థులకి శ్రమ పడితే తప్ప మీకు విదేశీ యానానికి సంబంధించినటువంటి ప్రయత్నాల్లో మంచి శుభము జరగదు. కాబట్టి శ్రమపడే ప్రయత్నాన్ని ఎక్కువగా చేయండి. విద్యార్థులు కష్టపడితే కానీ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇంకా ఏ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రధానంగా బాగుంటుంది. ముఖ్యంగా ప్రభుత్వపరమైనటువంటి కాంట్రాక్టులు, ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళకి గడ్డు కాలంగా చెప్పవచ్చు. ప్రభుత్వ పరంగా ఏవైనా సహాయాలు పొందాలనుకున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి ఆలస్యాలు సూచన చేయబడుతున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగము, జడ్జి సంబంధించి, న్యాయవాద సంబంధించిన వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు వృత్తులలో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మీ పేరు ప్రతిష్టలకి మచ్చ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రైతులు
ప్రధానంగా ఉన్నటువంటి పంటలను వేసుకోవడం చాలా మంచిది. కొత్త పంటల జోలికి వెళ్ళకండి. అలాగే ఇనుము, స్టీలు, చర్మము, తోలు రంగ వ్యాపారస్తులు, ప్లాస్టిక్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు, ఎడిబుల్ ఆయిల్స్ అనగా నూనె పదార్థాలు విక్రయించేటువంటి వాళ్ళు, అలాగే 4వ తరగతి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో, కింది స్థాయి ఉద్యోగస్తులు, వీళ్ళందరూ కూడాను శ్రమ పడితే తప్ప ఫలితాలు పొందరు. ఆశించిన దానికి ఒకటి, ఆశించింది జరగకుండా భంగపడేది ఒకటిగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మరి ఎవరికయ్యా బాగుంటుంది, ఏ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి బాగుంటుందని అంటే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి హోటల్స్, రెస్టారెంట్స్, అలాగే ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్, సూపర్ మార్కెట్స్, తోపుడు బండ్ల వ్యాపారస్తులు, అలాగే కర్రీ పాయింట్స్ నడుపుకునేటువంటి వాళ్ళు, పూజా స్టోర్స్, తీర్థయాత్రలు నడిపేటువంటి వాళ్ళు, జ్యువెలరీ రంగము, ఎడ్యుకేషనల్ రంగము, అలాగే ఈ సంబంధించినటువంటి ఫుడ్కి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడాను చక్కటి యోగదాయకం ఉంటుంది. కాకపోతే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నట్లయితే ఇంకా సమర్థవంతంగా మీ యొక్క జీవితాన్ని కొనసాగిస్తారు. ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. ఈ రంగంలో ఉన్నవాళ్ళు వ్యాపార విస్తరణ చేసుకుంటే ఇంకా శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా చూసుకుంటే ఏతావాత చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ తులారాశి వారు కాస్త జాగ్రత్తలు పాటించాలి, ముందు చూపుతో వ్యవహరించాలని చెప్పవచ్చు. అయితే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఖర్చులు, ఆదాయాలు ఏ విధంగా ఉంటాయని తెలుసుకునే ముందు వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక. ఈ నెల 12వ తారీఖు రోజున మహామాఘి అంటే మాఘ పౌర్ణమి. ఈ సందర్భంగా త్రివేణి సంగమం ప్రయాగరాజ్ క్షేత్రంలో 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా జరుగుతుంది. ఆ కుంభమేళా సందర్భంగా జాతకరీత్యా కలుగు అన్ని రకాల విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, మరియు ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నామంటే గత జన్మ కర్మదోషాలు, కావున గత జన్మ కర్మదోష నివారణ, తిల హోమాలు, మరియు ఈ 2025వ సంవత్సరం శని భగవానుడు అన్ని రాశుల వారిని ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి శనీశ్వర హోమాలు అనేటువంటివి పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అలాగే పుష్కరాలు ఎలాగో కుంభమేళ అలాగే కాబట్టి అక్కడ బ్రాహ్మణుని కర్తగా పెట్టి ఈ కార్యక్రమ పెద్దల యొక్క ఆత్మతృప్తి కోసమై పిండ ప్రధాన కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. వీటి వివరాలు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం కుంభమేళాలో అనుకూలంగా పరిస్థితులు లేవు కాబట్టి అవకాశం ఉంటే ప్రయాగరాజ క్షేత్రంలో చేస్తాము, లేకపోతే ఈ కార్యక్రమాలన్నీ ఖచ్చితంగా కాశీ క్షేత్రంలోనైనా కానీ చేయించడం జరుగుతుంది. ఈ యొక్క వివరణని గమనించగలరు. చాలా సంతోషం గురుగారు. మరి వీరు ఎలాంటి పరిహారాలు పాటిస్తే మరింతగా కలిసి వస్తుందంటారు? ఇక 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ తులారాశి వారు ప్రధానంగా ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, అలాగే కాలభైరవాష్టక పారాయణము అనేటువంటిది రోజుకి 3 సార్లు పఠించినట్లయితే మరింత శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అలాగే ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా ఇంకా ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే అది మీ యొక్క జన్మజాతకంలోని నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైన జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.